పిట్యూటరీ గ్లాండ్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది కదా, మరి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఎలా నేర్చుకోవాలో చెప్పానా. ఫస్ట్ ఇది పిట్యూటరీ గ్లాండ్ ని రెండింటిగా డివైడ్ చేస్తే రెండు పార్ట్స్ వస్తాయి, అడినో హైపోఫైసిస్, న్యూరో హైపోఫైసిస్. అడినో హైపోఫైసిస్ లో రెండు పోర్షన్స్ ఉంటాయి, ఒకటి పార్స్ డిస్టాలిస్, రెండోది పార్స్ ఇంటర్మీడియా. పార్స్ డిస్టాలిస్ అనేది చాలా పెద్ద పోర్షన్ అండ్ చాలా ఎక్కువ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, లైక్ గ్రోత్ హార్మోన్ కానీ, ప్రొలాక్టిన్ హార్మోన్ ని కానీ, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని, అలాగే ల్యూటినైజింగ్ హార్మోన్, అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, టోటల్ 6 హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే పార్ట్స్ ఇంటర్మీడియాకి వస్తే ఓన్లీ 1 హార్మోన్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే ఆ హార్మోన్ నేమ్ ఏంటంటే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇన్ హ్యూమన్స్ అంటే మనుషుల్లో పార్స్ ఇంటర్మీడియా అనేది ఆల్మోస్ట్ పార్స్ డిస్టాలిస్ లో మర్జ్ అయిపోయి ఉంటుంది, అంటే కలిసిపోయి ఉంటుంది. హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. పిట్యూటరీ గ్లాండ్ రెండింటిగా డివైడ్ అయితే అడినో హైపోఫైసిస్, న్యూరో హైపోఫైసిస్. అగైన్ అడినో హైపోఫైసిస్ రెండు పోర్షన్స్ గా ఉంటుంది, ఒకటేమో పార్స్ డిస్టాలిస్ అండ్ ఇంకోటేమో పార్స్ ఇంటర్మీడియా. పార్స్ డిస్టాలిస్ అనేది చాలా పెద్ద పోర్షన్ అండ్ ఎక్కువ హార్మోన్స్ ని కలిగి ఉంటుంది. సో ఇప్పుడు న్యూరో హైపోఫైసిస్ కొద్దామా. అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ ఇక్కడ పర్టికులర్ గా ఈ న్యూరో హైపోఫైసిస్ ఇలా పార్స్ నర్వోజాగా డివైడ్ అని చెప్పలేదు, బట్ న్యూరో హైపోఫైసిస్ ని పార్స్ నర్వోజా అని అంటారని చెప్తారు. అలాగే దీన్నే పోస్టీరియర్ పిట్యూటరీ అని కూడా అంటారు. అలాగే మీరు ఇంకోటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే న్యూరో హైపోఫైసిస్ ఎటువంటి హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేయదు, జస్ట్ స్టోర్ చేసుకుంటుంది, అంటే నిల్వ చేసుకొని రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్సే ఆక్సిటోసిన్ అండ్ వాసోప్రెషన్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కింద ఉన్న క్వశ్చన్ కి ఆన్సర్ చేసి వెళ్ళండి. బాయ్ గైస్.